శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 30 జూన్ 2024 నుంచి 6 జూలై 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో గురుగారు, అలాగే మిథునంలో రవి శుక్రులు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో శనిగారు, రాహు చంద్రులు ఇద్దరు మీనరాశిలో. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మారి ఉన్నది కర్కాటక రాశిలోకి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏవి అని పరిశీలించగా, శుక్ర రవులిద్దరూ కూడా కలయిక జరుగుతూ ఉన్నది మిథున రాశిలో. ఇది శుక్రమూఢమిగా తెలియజెప్పుకుంటాము. అయితే శుభకార్యాలు చేసుకోవడానికి, అంటే కొత్తగా పెళ్ళిళ్ళు పేరంటాలు అలాంటివి చేసుకోవడానికి కొంచెం నిషేధం అన్నమాట. శుక్ర బలం తక్కువగా ఉంటుంది కాబట్టి. శుక్రుడు అస్తంగతుడై ఉన్న కారణం చేత ఈ వారం రోజుల కాలము కూడా శుక్ర రవుల కలయిక ఉంటూ ఉన్న కారణం చేత శుక్రుని యొక్క బలము ఎవరి జాతకంలో అయితే తక్కువగా ఉందో వారికి కొంచెం బలం తక్కువగానే ఉంది అని చెప్పచ్చు. అంటే గోచారంలోనూ బలం తక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. అమ్మవారి పూజ చాలా చాలా మంచిది. అలాగే చంద్ర రాహువుల కలయిక ఇది మానసిక వేదనని ఇస్తూ ఉంటుంది, అపోహలకి దారి తీస్తూ ఉంటుంది. మానసికంగా నిలకడ లేకుండా స్థిమితమైన ఆలోచనలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. వీటిని నిరోధించుకోవాలి అంటే గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే దుర్గామ్మ వారిని పూజ చేయడము లేదా స్మరించుకోవడము చాలా చాలా మంచిది. ఇక వారాంతంలోనికి వెళ్ళేటప్పటికీ చంద్రబుధుల కలయిక జరుగుతోంది. వీరిద్దరికీ పడదు. వాళ్ళిద్దరూ శత్రువుల కింద లెక్క ఆస్ట్రాలాజికల్గా చెప్పాలంటే. కానీ చంద్రుని యొక్క కుమారుడే బుధుడు మైథలాజికల్గా తీసుకుంటే. కాబట్టి చంద్రుడికి ఎవరితోనూ వైరం ఉండని కారణం చేత తన కుమారుడే కాబట్టి బుధునితో చంద్రుని యొక్క స్థితి బాగానే ఉంటుంది. అయితే బుధుడు మటుకు చంద్రునితో వైరం ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఈ యొక్క వ్యతిరేకతలు తగ్గిపోవాలి, మానసికమైన ఆలోచనల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ వ్యతిరేకతలన్నీ పోయి చక్కటి బలకరమైన ఆలోచనలు ఉండాలి అంటే లక్ష్మీ అమ్మవారి పూజ అవసరం. వెరసి ఈ వారం అంతా కూడా ముఖ్యంగా అమ్మవారి పూజకే ప్రాధాన్యత ఎక్కువగా కనబడుతూ ఉంది గ్రహస్థితుల యొక్క కలయికల చేత. కాబట్టి ప్రతి రాశి వారు కూడా ఖచ్చితంగా అమ్మవారిని పూజించండి. ఇక శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద పడుతూ ఉంది. ఇది రాజకీయాల పరంగా కానీ, వైద్య పరంగా కానీ, రోడ్డు ప్రమాదాల పరంగా కానీ, కోర్టు కేసుల పరంగా కానీ, అలాగే ఆస్తి తగాదాల పరంగా కానీ అంత మంచిది కానీ గ్రహస్థితి. కాబట్టి ఈ అంశాలు ఎవరికైతే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే గురువు యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఇది దాదాపుగా అన్ని రాసుల వారికి అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ వారం అంతా ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. అమ్మవారి పూజలు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు పారాయణ చేసుకున్నందువల్ల, హనుమాన్ చాలీసాలు చదువుకున్నందువల్ల కూడా చాలా చాలా ప్రయోజనాలు ఉండి ప్రజలకి మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజులు కూడా చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. ఎంత చక్కగా ఉన్నాయంటే గ్రహస్థితులు, రాస్యాధిపతి షష్టాధిపతి అయిన కుజుడు షష్ఠ స్థానంలో ఉంటూ అనేక రకాల విజయాలను ఇస్తున్నారు. అలాగే సప్తమ స్థానంలో గురువుగారు ఉన్నారు, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, ఇక లాభస్థానంలో కేతు ఉన్నారు. ఎప్పుడైతే గురువు గారి యొక్క బలము పూర్తిగా పొందుతూ ఉన్నారో వృశ్చిక రాశి వారు అనేక రకాల ఆటంకాలను ఎదుర్కొంటారు.
అలాగే షష్ఠస్థానంలో ఉన్న కుజుని వల్ల విజయావకాశాలను అందుకుంటారు. లాభస్థానంలో కేతువు వల్ల ఊహించని విధంగా లాభాలను అందుకుంటారు. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల గారి వల్ల విలువైన వస్తువుల్ని, విలువైన బహుమతుల్ని మీరు పొందగలుగుతారు. ఇక్కడ శనిగారి బలము లేదు, పైగా అర్ధాష్టమంలో సంచరిస్తోంది. రాహు గారి యొక్క బలము లేదు, పైగా పంచమ స్థానంలో సంచరిస్తోంది. అయినప్పటికీ కూడా ఈ బలాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా గురువుగారి యొక్క బలము, కేతువు గారి యొక్క బలము అధికమైనటువంటి ఫలాలను ఇస్తూ ఉన్న కారణం చేత చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వృశ్చిక రాశికి ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఊహించని విధంగా మీరు లాభాలు అందుకుంటున్నారు. అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయి, మన్ననలు పెరుగుతున్నాయి. మీ నోటి మాటకి చాలా పరపతి పెరుగుతోంది. పరువు ప్రతిష్టలు పెరుగుతున్నాయి. విజయావకాశాలు పెరుగుతున్నాయి. ఏదైనా ఆటల ప్రదర్శన, పాటల ప్రదర్శన, ఏదైనా సరే పోటీతత్వంతో కూడుకున్నది ఏదైనా గానీ మీరే ముందు విజేతలవుతారు. అంత చక్కటి స్థితులు కనబడుతున్నాయి. అయితే సంతానం విషయంలో మటుకు కొంత అసంతృప్తి ఉంటుంది. మాతృవర్గ రీత్యా కొంత అసంతృప్తి ఉంటుంది. మీరు కొంత సమయం మాతృవర్గ రీత్యా మీ తల్లిగారి మీద గానీ, ఇతర బంధువుల మీద గానీ ఎక్కువగా సమయం వెచ్చించవలసి ఉంటుంది. స్థిర చిరాస్తుల యొక్క లబ్ధి ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంది. ఏదైనా కొనుగోలు, అమ్మకాలకి సంబంధించి వాయిదా వేయవలసిందిగా సూచన చేస్తున్నాను. అలాగే దైవ కార్యాలు చేస్తారు. మీరు ఊహించని విధంగా మీకు ఇంకొక ఉద్యోగం అంటే మరో ఆదాయ మార్గం పెరిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే విలువైన వస్తువుల్ని కూడా మీరు సేకరించుకోగలుగుతారు. లేతే ఎవరైనా గానీ బహుకరిస్తారు. మీరు అనేక విధాల ఆనందంగా ఉండడానికి కావలసిన గ్రహస్థితులన్నీ కూడా ఈ వారం చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ఒక కృతజ్ఞతా సూచనగా నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి నవమ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఏదైనా మంచి ప్రయోజనాన్ని ఇస్తున్నారంటే అంత ప్రయోజనాన్ని అయితే ఇవ్వడం లేదు. అయితే వార ప్రారంభం నుంచే మీకు మంచి ఫలితాలు కొనసాగుతూ ఉన్నాయి కదా, అవే కొనసాగుతూ ఉంటాయి. అలాగే మీకు వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది. మీరు వ్యాపారం పెట్టుకోవాలనుకునే వారు వ్యాపారం కూడా పెట్టుకుంటారు. అన్ని విధాల అనుకూలమైనటువంటి గురుబలం కారణం చేత మీకు చక్కటి మనశ్శాంతి, అలాగే దైవ కృప కూడా లభిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.